రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. మీకు దీని పవర్ అరిథమెటిక్లో మీకు ప్రాబబ్లీ తెలియకపోవచ్చు. ఇది అర్థమవుతే చాలా ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేస్తారు. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. సార్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అంటే ఏంటి? సపోజ్గా 123 అనేది ఒక సంఖ్య, ఒక నంబర్. 123 అనేది ఒక నంబర్. నవ్వు ఇక్కడ చూడండి సార్, రైట్ మోస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న మొట్టమొదటి అంకేంటి 1, మొట్టమొదటి డిజిట్ ఏంటి 1, సెకండ్ డిజిట్ ఏంటి 2, థర్డ్ డిజిట్ ఏంటి 3. రైట్ మోస్ట్ రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి, రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. రైట్ నుంచి లెఫ్ట్కు వచ్చేటప్పుడు వచ్చే మొట్టమొదటి జీరో కాని అంకె, మొట్టమొదటి జీరో కాని అంకె. రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేటప్పుడు జీరో కాకుండా వచ్చే మొట్టమొదటి రైట్ అంకె. కాబట్టి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఈ ఎగ్జాంపుల్కి ఆన్సర్ ఏంటి 3. ఈ ఎగ్జాంపుల్కి ఆన్సర్ ఏంటి 3. చాలా స్లోగా, చాలా స్టడీగా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు వెళ్తాను. సపోజ్గా నెక్స్ట్ 34780, 34780. రైట్ మోస్ట్ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ఇది జీరో కాకుండా వచ్చే మొట్టమొదటి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. మొట్టమొదటి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 8. అందరికీ అర్థమైంది కదా సార్? 1.37, 1.37 డెసిమల్లో ఉంటే రైట్ నుంచి లెఫ్ట్కు రావాలి. మొట్టమొదటి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, మొట్టమొదటి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, మొట్టమొదటి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఎగ్జాంపుల్స్. అది రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ డెఫినేషన్ అందరికీ అర్థమైంది కదా సార్? కొన్ని ఎగ్జాంపుల్స్. 348 ప్లస్ 789 RMND, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఈ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ సార్. 348 ప్లస్ 789, 789. నా ఇక్కడ చూడండి సార్, దీని రైట్ మోస్ట్ 8, దీని రైట్ మోస్ట్ 9. 8 ప్లస్ 9 ఆన్సర్ ఎంత? 7. సింపుల్ ఎగ్జాంపుల్స్ నుంచి స్టార్ట్ అవుదాం. 348 రైట్ మోస్ట్ నాన్ జీరో ఎంత? 8. రైట్ మోస్ట్ నాన్ జీరో ఎంత? 9. 8 ప్లస్ 9 ఎంత? 17. 17లో నాకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కావాలి. 127 మైనస్ 89, మైనస్ 89, మైనస్ 89. నౌ నాకు డిజిట్ కావాలి సార్. ప్రతిదీ ఎగ్జాంపుల్గా చూడండి. 127 మైనస్ 89, 7 మైనస్ 9 మైనస్ 2. ఎప్పుడైతే నాకు నెగటివ్ వచ్చిందో 10 యాడ్ చేయండి. 10 మైనస్ 2 ఎంత? 8. 10 మైనస్ 2 ఎంత? 8. 127 మైనస్ 89, 7 మైనస్ 9. 7 మైనస్ 9 ఎంత? మైనస్ 2. మీకు ఆన్సర్లో నెగటివ్ కనుక వస్తే 10 యాడ్ చేయండి. ఎందుకు సార్ 10 యాడ్ చేశాము? ఇక్కడ 10 క్యారీ తీసుకుంటేనే 17 అవుతుంది. 17 నుంచి 9 వెళ్తే నాకు 8 అవుతుంది. 17 నుంచి 9 వెళ్తే నాకు 8 అవుతుంది. 2. మూడవది 348 ఇంటూ 789. మెల్లమెల్లగా డిస్కస్ చేసుకుంటూ వద్దాం. 348 ఇంటూ 789. నాకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ రావాలి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఇది రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, ఇది రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. 8 9 ఎంత? 12. 8 9 ఎంత? 12. ఆర్ యూ ఆల్ విత్ మీ? రైట్. 348 ఇంటూ 789. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 5. ఆర్ యూ ఆల్ విత్ మీ? సపోజ్గా ఇక్కడ మీకు 25 ఇంటూ 76 అని ఉన్నది. 25 ఇంటూ 76. దీనికి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 25ని 100/4 ఇంటూ 76గా రాసుకోవచ్చు. 4 19ల 76. ఇది 9, ఇది 1. 9 1s are 9.
9 1s are 9. ఒక నంబర్ పవర్ ఆఫ్ 5 ఉంటే ఎలా చేయాలి? 25 into 76. 25ని సార్ ఇది కొంచెం మల్టిప్లై చేయడం కష్టంగా ఉంది సార్ అని అంటే రైట్, మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. దాన్ని ఇలానే రాసుకున్నాను. 25 into 4 into 19. యాక్చువల్గా అది అలానే రాసుకున్నాను. 25 4s are 100 into 19. ఇది రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. 1 9s are ఎంత? 9. 1 9s are ఎంత? 9. ఒక నంబర్ గనక పవర్ ఆఫ్ 5 అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. సపోజ్గా 50 into 38. 50 into 38. 50 into 38. 38ని నేను 50 into 2 into 19గా రాసుకోవచ్చు. 100 into 19. 1 9s are ఎంత? 9. 1 9s are ఎంత? 9. 25ని 100/4గా రాసుకోండి. రైట్, 50ని 100/2గా రాసుకోండి. 50ని 100/2గా రాసుకోండి. ఆర్ యు ఆల్ విత్ మీ? సపోజ్గా ఇది 100 into 19. సార్ మరి ఇది ఆడ్ నంబర్ ఉంటే ఏం చేయాలి? ఇది ఆడ్ నంబర్ ఉంటే ఏం చేయాలి? 125 into 237. 125 into 237. 5 multiplied by any odd number, right most non-zero digit 5 అవుతుంది. 5 3ల 15, 5 5 5ల 25, 5 5 7ల 35, 5 5 9ల 45, 5. ఈ నంబర్ గనక పవర్ ఆఫ్ 5 ఉంటే ఇది సరి సంఖ్య అయినా అయి ఉండొచ్చు, ఇది బేసి సంఖ్య అయినా అయి ఉండొచ్చు. సరి సంఖ్య అవుతే దాన్ని మల్టిప్లై చేసి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కనుక్కోండి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కనుక్కోండి. 125 into 237. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. 5 7s are 35. ఈ ఎగ్జాంపుల్స్ అందరికీ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్.